జనవరి వచ్చినా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నారా లోకేష్ గతంలో ప్రకటించారు. ఏడాదిన్నర నుంచి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలని మోసపూరిత హామీలిచ్చారు. ఏడాదిన్నర గడిచిపోయినా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా కనీసం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. దీనికి తోడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లు, రేషన్ వెహికల్స్ సిబ్బందిని కూటమి సర్కార్ తొలగించింది. దీంతో జాబ్ క్యాలెండర్ కోసం కూటమి సర్కార్పై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి యువజన సంఘాలు. జనవరి 4వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. మీరేమో లండన్లో ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్ళారు చెప్పా పెట్టకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా సంవత్సరానికి మొత్తం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు మీ ఆహ్లాదం కోసం, మీ ఎంజాయ్ కోసం మీరు లండన్ టూర్లు, విదేశాలకు వెళ్ళి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనవరి 1న జాబ్ క్యాలెండర్ వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే మీరు జనవరి 1 లండన్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళారని ఈరోజు నిరుద్యోగుల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉంది.